హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో మీరు కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే కార్తీక పౌర్ణమి రోజుదే. అప్పుడు ఇంకా పోస్ట్ చేయలేదు, ఇప్పటికి లేట్ అయింది కొంచెము. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. సో ఇంకా ఆ రోజు చెప్పాను కదా, మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము పూజ అయితే చేసుకోవడానికి అని చెప్పాను కదా. సో ఈ సంవత్సరం ఇంకా అక్కడే చేసుకున్నాం అన్నమాట. సో ఇక్కడైతే బూరెల్లోకి అంటే పూర్ణాలు అంటారు, కొంతమంది బూరెలు అంటారు. మేమైతే బూరెలనే అంటాము, నాకు అదే అలవాటు. ఇంకా అందులోకి అవి స్టఫింగ్ చేసి ఇంక ఇక్కడైతే బూరెలు అయితే వేస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతిలా ఉంటుంది. కార్తీక పౌర్ణమికి చాలామంది అరిసెలు వండుకుంటారు, అరిసెలు బూరెలు వండుకుంటారు. మేమైతే ఒక్క బూరెలు ఒకటే వండుకుంటాం అనమాట. ఇంకా మార్నింగే స్టార్ట్ చేసేసారు. ఇంక ఎక్కువ టైం పడుతుంది కదా అనేసి మార్నింగే స్టార్ట్ చేస్తారనమాట బూరెలు వేయడం అయితేని. ఇంక ఈ పక్కనైతే వీళ్ళు బూరెలు వేస్తూ ఉన్నారు, ఆ పక్కనైతే పూర్ణాలు చేస్తూ ఉన్నారు. నేనైతే వీడియో అయితే తీసుకుంటా కూర్చున్నాను. ఇంక ఇవేంటంటే కొత్తగా వచ్చిన కోడలు కార్తీక పౌర్ణమికి ఏదో ఒకటి ఇలా సారిలా తెస్తారు. పప్పులు, పిండ్లు, ఇంకా స్టీల్ సామాన్లు, పూజా సామాన్లు ఇవన్నీ తెస్తారు. పూజకు సంబంధించినవన్నీ కూడా వాళ్ళే తెస్తారు. అలాగే స్వీట్ ఇవన్నీ తెస్తారు ఫస్ట్ టైం కార్తీక పౌర్ణమి ఉన్నప్పుడు. సో ఇంక మా వదిన కూడా ఇలా తెచ్చిందనమాట. పప్పులు, అన్ని రకాల పప్పులు, అన్ని రకాల పిండ్లు, అలాగే స్టీల్ సామాన్లు అంటే కంచాలు, బిందులు ఇవి కూడా తెచ్చింది. ఇడ్లీ నూక ఇవన్నీ ఇంకా ఏది పడుతుందో అన్నీ ఇంకా సామాన్లు తెస్తారనమాట. ఎక్కువ తెస్తారు, ఒక 5 కేజీలు అదే కొంచాల లెక్క తెస్తారు. ఎన్ని తెచ్చారో నాకు తెలియదు, కానీ ఇవన్నీ తెచ్చేదనమాట. ఇవన్నీ వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇంకా దేవుడి దగ్గర కూడా పూజా సామాన్లు, కొబ్బరికాయలు కానీ, ఫోటోలు కానీ అన్నీ కూడా తెస్తారు. ఇదైతే రాగి బింది కూడా తెచ్చుకుంది మా వదిన. సో ఇంకా స్వీట్ అయితే చాలామందికి పంచిపెట్టేసిన మంచి కొంచెం తక్కువ ఉంది, బింది నిండా ఉంటుంది. కాకపోతే నేను లేట్ అయిపోయింది వీడియో తీసుకోవడానికి. ఇంక ఇక్కడ ఏంటంటే పూజా సామాన్లు ఇత్తడివి తెచ్చుకున్నది, అలాగే వెండి కూడా తెచ్చుకుంది. ఫస్ట్ అయితే ఇత్తడివి చూపిస్తాను మీకు, వెండివి తర్వాత చూపిస్తాను. ఇదైతే ఆగరొత్తు గుచ్చుకునేది, ఇది బాగుంది కదా క్యూట్గా. పప్పులు పిండ్లు అయితే బయటకైతే తీయలేదు, ఇంకా సంచుల్లోనే ఉన్నాయి, అందుకే క్లారిటీగా చూపించలేదు పప్పులు అయితే. సో ఇదైతే అక్షంతల గుత్తు, ఇదైతే నాకు మోడల్ బాగా నచ్చింది. ఇంకా యాకత్తులు ఇవి కూడా బరువుగా ఉన్నాయి. ఇది కొంచెం చెప్పాను కదా ఇంకో అగరొత్తులు గుచ్చుకునేదని. సో ఇదే అనమాట. ఇది చెంబు, ఇది ఇంకా మామూలు బయట వాటర్ పెట్టి డెకరేషన్లా పెడతారు కదా, ఇది బాగా నచ్చింది నాకు. ఇంకా రాగి ప్లేటు ఇవన్నీ అయితే తెచ్చుకుంది. సో ఇంకా అన్నీ మీకు తెలిసినవే కదా, అందుకే అలా పైన చూపిస్తున్నాను మీకు. సిల్వర్ ఐటమ్స్ అయితే ప్రతి ఒక్కటి తీసి చూపిస్తాను మీకు. ఇంకోండి ఇప్పుడైతే సిల్వర్ పూజ ఐటమ్లు. ఇదైతే హారతి ఇచ్చేది. ఇదైతే చెంబు, మీకు తెలిసిందే కదా దేవుడి దగ్గర నీళ్ళు పెట్టుకునేది. బుజ్జిగా క్యూట్గా బాగున్నాయి. ఈ గ్లాసెస్ అయితే నాకు బాగా నచ్చాయి, చిన్ని గ్లాసులు బాగున్నాయి కదా. అండ్ ఇది అక్షింతల గుత్తు. ఇంకా సిల్వర్ ఐటమ్స్ అయితే నాకు బాగా నచ్చాయి, అన్నీ కూడా క్యూట్గా ఉన్నాయి. ఇంకా వినాయకుడి చిన్న బొమ్మలాగా అది కూడా తెచ్చుకుంది. చిన్ని ఇంకొకటి ఏంటంటే ఆవు దూడ అంటారు కదా, ఇది కూడా బాగుంది క్యూట్గాని. ఇంకే ఆకొత్తులు ఇవి కూడా సేమ్ చిన్నవి బాగున్నాయి ఇవి కూడా. ఇంక ఇది ఏంటంటే అగరొత్తులు గుచ్చుకునేది, ఇది బాగా పెద్దది వచ్చింది కదా, కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఇది. సో ఇంకా గంట అనమాట, ఇవి అనమాట బాగున్నాయి కదా అన్నీ కూడా. అన్నీ నచ్చాయి, సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, నేను మధ్యలో వీడియో అయితే తీసుకోలేదు. ఇంకా పూజ అంతా కూడా దగ్గర దేవుడి గదిలో అంతా కూడా సర్దేశారు. మా అమ్మ అయితే సర్దేసింది అన్నీ కూడా. ఇంకా స్నానాలు చేసి పూజ అయితే చేసేసుకోవడమే. అన్ని పువ్వులు కూడా బాగా సర్దింది కదా, బాగుంది ఆ రోజు. ఇంక మేమైతే స్నానాలు చేసి అవన్నీ వచ్చాము, ఇంకా పూజ అయితే చేసేసుకున్నాం కూడా.
ఇంక చేసుకున్నప్పుడు వీడియో తీయలేదు, చేసేసుకున్నాక వీడియో అయితే తీశాను. ఇంక ఇలా బూర్లు పెడతారు, ఒక్కొక్క మనిషి గుప్పుడు పెడతారనమాట. ఇంత 3 గుప్పులు పెడతారు. అలాగా గుప్పుడికి ఎన్ని వస్తాయని అలా బూర్లు అయితే పెడతారు. కొంతమందికి అరిసెలు ఆనవాయి ఉంటుంది, మాకైతే బూర్లు ఆనవాయి అనమాట. సో ఇలా అయితే చేసుకున్నాము సింపుల్గా, అలాగే బ్యూటిఫుల్గా. చాలా బాగుంది పూజ అంది అయిపోయాక అంతా కూడా చాలా బాగుంది. చెరుకు గళ్ళు మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, చెరుకు గళ్ళు పెద్దవి పెట్టారు. అవి చెట్టుతో సహా అలా పెడితే ఏదో మంచిదే అన్నట్టు ఏదో పెట్టారు, మీకు చూపించాను కదా, అదిగోండి పెద్దగా పెట్టారు. మెయిన్గా ఈ పూజ మగవాళ్ళే చేసుకుంటారు ఎక్కువగా. ఇంకా బయట అయితే పౌర్ణమి చంద్రుడు, అది అక్కడైతే ఆడవాళ్ళు వెలిగించుకుంటారు. ఇక్కడ చూడండి పౌర్ణమి చంద్రుడికి కూడా పెట్టుకున్నాము. ప్రసాదం చలివిడి మాత్రం కంపల్సరీ చేసుకోవాలి, చలివిడి వడపప్పు ఖచ్చితంగా పెట్టాలి. ఇక్కడ పౌర్ణమి చంద్రుడి దగ్గర పళ్ళెంలో పెట్టుకుని దేవుడిని ఇలా పూజ చేసుకుంటారు. అద్దం కూడా పెడతారు, అద్దంలో చంద్రుడిని చూసుకుని అప్పుడు మనము ఏమైనా తీసుకోవడము తాగడము అటువంటివి ఉంటాయి. అప్పుడు ఉపవాసం ముగించుకోవడం అనమాట. ఇంకా మేము పౌర్ణమి చంద్రుడి దగ్గర కూడా పూజ చేసేసుకొని ఇంక టిఫిన్ అయితే తింటున్నాము. ఇంకా ఆ రోజైతే టిఫిన్ మజ్జిగ పునుకులు అలాగే ఇడ్లీ అనమాట. బూరెలు వేసేసాక మజ్జిగ పునుకులు కూడా వేసేసి పెట్టేశారు. ఇంక సాయంత్రం టైం అయిపోతుంది అనేసి ఇంక చట్నీ కూడా చేసేసారు. ఇంకా మేము పూజ అంతా అయిపోయాక టిఫిన్ అయితే చేస్తాము. ఇంక ఇదైతే తర్వాత రోజు వీడియో. పప్పులు ఉప్పులు ఇవి పిండ్లు అవన్నీ కలిపి ఇవ్వాలి కదా, అందరికీ ఇస్తారు. ఇలా చిన్నగా కట్టుకుని ఇస్తారనమాట. మినపప్పు శనగపప్పు ఇవన్నీ ప్యాకింగ్ చేసుకుంటా ఉన్నాము. మన దగ్గర వాళ్ళకి చుట్టాలకి ఇలా ఇస్తామన్నమాట. అంటే కొత్త కాళ్ళు ఏమేమి తెచ్చిందో ఇంకా అన్నీ కూడా కొంచెం అలా ఇస్తారు ప్యాకింగ్ చేసేసి. ఇంకా మేమైతే ఆ రోజు వచ్చాము, ఈ తర్వాత రోజు అలా ప్యాకింగ్ చేశారు. ఆ వీడియో అయితే పంపారు పెట్టుకోమని. సో అదనమాట. ఇంకా అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.